Welcome, dear students. Today we are going to discuss about portfolio management subject syllabus. Dear students, మీకు బీకామ్ కంప్యూటర్ అప్లికేషన్స్ అనేది మేజర్ సబ్జెక్ట్ అయితే ఓకే, అందులో ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ అనేది మైనర్ సబ్జెక్ట్. అందులో మళ్ళీ 6 సబ్జెక్ట్స్ ఉన్నాయి. మీరు సెకండ్ సెమ్లో ఒకటి, థర్డ్ సెమ్లో ఒకటి చదువుకున్నారు. ఇప్పుడు ఫోర్త్ సెమ్లో మీకు 2 సబ్జెక్ట్స్ ఉంటాయి. ఇందులో భాగంగా మైనర్ సబ్జెక్ట్లో భాగంగా ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ అనేది మైనర్ సబ్జెక్ట్. అందులో భాగంగా సెకండ్ సెమ్లో ఒకటి, థర్డ్ సెమ్లో ఒకటి మీరు నేర్చుకున్నారు. ఇప్పుడు ఫోర్త్ సెమ్లో 2 సబ్జెక్టులు నేర్చుకోబోతున్నారు. అందులో నేను ఒకటి డీల్ చేస్తున్నాను. సో ఆ సబ్జెక్ట్ పేరు ఏమంటే పోర్ట్ఫోలియో మేనేజ్మెంట్. పోర్ట్ఫోలియో మేనేజ్మెంట్. సో డియర్ స్టూడెంట్స్, పోర్ట్ఫోలియో మేనేజ్మెంట్ అనేది ఎంటైర్లీ ఇన్వెస్ట్మెంట్కి సంబంధించి మనం ఆదాయం సంపాదిస్తాము. వి ఎర్న్ ఇన్కమ్, వి స్పెండ్ ఫర్ సమ్ ఎక్స్పెండిచర్ అండ్ వి సేవ్ సమ్ మనీ and that money will be invested in some form of investment. So ఇక్కడ particularly these savings will be invested in securities. సో ఇందులో భాగంగా మనం మొట్టమొదట సిలబస్ ఏంటి అనేది తెలుసుకుందాం. ఆ తెలుసుకున్న తర్వాత ఈరోజు బేసిక్ కాన్సెప్ట్స్ కూడా మనం నేర్చుకోబోతున్నాం. సో సింపుల్గా మీకు నేను ఈరోజు సిలబస్ను ఒక 5 to 7 మినిట్స్లో మీకు ఎక్స్ప్లెయిన్ చేసి తర్వాత బేసిక్ కాన్సెప్ట్స్ గురించి మీకు ఈరోజు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. కైండ్లీ పే యువర్ అటెన్షన్. థ్యాంక్ యూ. నౌ ఐ విల్ షేర్ ద స్క్రీన్. సో దిస్ ఈజ్ ద okay, this is the screen, my dear students. Okay, portfolio management is the syllabus. Okay, right. So course objectives ఏమంటే మీ అందరికీ కూడా ఇంట్రడ్యూస్ స్టూడెంట్ టు రీసెంట్ చేంజెస్ అండ్ ఎలిమెంట్స్ ఆఫ్ పోర్ట్ఫోలియో మేనేజ్మెంట్. మీ అందరికీ ఈ సబ్జెక్ట్లో భాగంగా పోర్ట్ఫోలియో మేనేజ్మెంట్ అనే ఈ కాన్సెప్ట్ని మీకు పరిచయం చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఈ మధ్య కాలంలో జరిగిన మార్పులను కూడాను మీకు ఇందులో ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. అది మొట్టమొదట అంటే ఫెమిలియరైజేషన్. ఫెమిలియరైజేషన్ అంటే ఏమి? ఫ్యామిలీ అనే పదం నుంచి పుట్టినదే ఫెమిలియరైజేషన్. ఫ్యామిలీలో ఎలా ఉంటాము? కుటుంబ సభ్యులంతా అన్యోన్యంగా ఉంటాం కదా. అదేవిధంగా పోర్ట్ఫోలియో మేనేజ్మెంట్ సబ్జెక్ట్ని కూడాను ఒక కుటుంబ సభ్యులు ఎంత అన్యోన్యంగా ఉంటారో ఈ కాన్సెప్ట్స్ కూడా మీకు ఆ రకంగా పరిచయం చేయడము అని అర్థం అక్కడ ఫెమిలియరైజేషన్ అంటే. ఓకే, నెక్స్ట్ రెండో పాయింట్ ఏమంటే ఇన్వెస్ట్మెంట్ ఎవాల్యుయేషన్ టూల్స్. మనం పెట్టుబడి పెడితే పెట్టుబడి పెట్టినప్పుడు ఓకే ఖచ్చితంగా ఒక సైంటిఫిక్ వేలో మనము ఇన్వెస్ట్మెంట్స్ని ఎవాల్యుయేట్ చేస్తూ పెట్టుబడి పెట్టాలి. సో ఆ టూల్స్ కూడా మనం నేర్చుకోబోతున్నాం. దట్ ఈస్ ద ఇంపార్టెంట్ థింగ్, మై డియర్ స్టూడెంట్స్. సో ఇక్కడ అండర్స్టాండ్ టూల్స్ యూజ్డ్ ఇన్ ఎవాల్యుయేషన్ ప్రాసెస్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ అవెన్యూస్. అండ్ లాస్ట్ వన్, గెయిన్ అండ్ అండర్స్టాండింగ్ ఆఫ్ ద ఫైనాన్షియల్ ఎన్విరాన్మెంట్. సో ఓవరాల్గా ఇండియాలో ఆర్థికపరమైన పరిసరాలు ఏ రకంగా ఉన్నాయనేది మనం తెలుసుకోబోతున్నాము. సో దీస్ ఆర్ ద 3 ఆబ్జెక్టివ్స్. ఒకటి, పోర్ట్ఫోలియో మేనేజ్మెంట్లో ఉండే ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ అన్నిటిపైన మనం బాగా పరిచయం పెంచుకుంటాం. ఏ రకంగా ఇన్వెస్ట్ చేయాలనే దానికి సంబంధించిన ఎవాల్యుయేషన్ టూల్స్ గురించి తెలుసుకుంటాం, టెక్నిక్స్, ఇన్వెస్ట్మెంట్ టెక్నిక్స్. తర్వాత ఆర్థికపరమైన పరిసరాలను మనం సంపూర్ణంగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తాం. అందులో భాగంగా ఫస్ట్ యూనిట్లో
ఇన్వెస్ట్మెంట్ కాన్సెప్ట్స్, తర్వాత ఇన్వెస్ట్మెంట్ ప్రాసెస్, తర్వాత పోర్ట్ఫోలియో మేనేజ్మెంట్ గురించి మనం డిస్కస్ చేస్తున్నాం. ఇన్వెస్ట్మెంట్ కాన్సెప్ట్స్ ఏంటి? వాట్ డూ యూ మీన్ బై ఇన్వెస్ట్మెంట్? వాట్ డూ యూ మీన్ బై స్పెక్యులేషన్? అసలు సెక్యూరిటీ ఇన్వెస్ట్మెంట్స్ అంటే ఏంటి? నాన్ సెక్యూరిటీ ఫార్మ్స్ అంటే ఏంటి? తర్వాత ఇండియాలో ఇన్వెస్ట్మెంట్ ఎన్విరాన్మెంట్ ఎలా ఉంది, పెట్టుబడి పెట్టే వాతావరణం భారతదేశంలో ఎలా ఉంది అనే అంశాలను మనము నేర్చుకుంటాం. దాంతో పాటుగా ఏదైనా పెట్టుబడి పెట్టాలంటే సిస్టమేటిక్గా ఒక ప్రక్రియ ఉంటుంది. మీరు కాలేజీకి రావడానికి కూడా ఒక ప్రక్రియ ఉంటుంది. మార్నింగ్ ఉదయమే లేచి ఏమి ఎన్ని పనులు చక్కబెట్టుకొని మీరు కాలేజీకి 8:45కి వస్తారో అదొక ప్రాసెస్ అది. సో పెట్టుబడి కూడా ఒక ప్రాసెస్ ఉంటుంది. సో అది తెలుసుకుంటాం. తర్వాత మనం ఎందులో పెట్టుబడి పెడితే బాగుంటుంది అనే దానికోసం నాలెడ్జ్ అవసరం అవుతుంది. అదే సోర్సెస్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ ఇన్ఫర్మేషన్. అంటే మీరు ఏదైనా ఒక కాలేజీలో జాయిన్ కావాలి అంటే ఏ కాలేజ్ బాగుంది అనేది మీరు ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేస్తారా లేదా? సో కలెక్ట్ చేయాలి అంటే ఎవరో ఒకరిని అడగాలి. ఎవరో ఒకరిని అడగడమే వాళ్ళు సోర్స్ అవుతారు మనకు. అదేవిధంగా పెట్టుబడికి సంబంధించిన సమాచారం మనము తెలుసుకోవడానికి కొన్ని సోర్సెస్ ఉంటాయి. ఏంటి ఆ సోర్సెస్ అనేది మనం తెలుసుకుంటాం. తర్వాత డెల్వ్ ఇంటూ పోర్ట్ఫోలియో మేనేజ్మెంట్ ఇంక్లూడింగ్ ఇట్స్ మీనింగ్, నేచర్, స్కోప్ అండ్ ప్రాసెస్. సో మొదటి చాప్టర్లో భాగంగా మీరు పోర్ట్ఫోలియో మేనేజ్మెంట్ అంటే ఏంటి, దాని యొక్క అర్థం, తర్వాత దాని స్వభావం ఏంటి, దాని పరిధి ఏంటి, ఏంటి ప్రక్రియ అనేది మనం తెలుసుకోబోతాము మొదటి యూనిట్లో భాగంగా. ఇక రెండో యూనిట్లో రిస్క్ అండ్ రిటర్న్స్ అనేది సెకండ్ యూనిట్. రిస్క్ అండ్ రిటర్న్ నేను ఆల్రెడీ మనం డిస్కస్ చేశాము. బట్ చాలా మందికి క్లాసెస్కు రాని వాళ్ళకు మీకు ఈ రికార్డింగ్ హెల్ప్ అవుతుందన్న ఉద్దేశంతో నేను రికార్డ్ చేస్తూ మళ్ళీ ఒకసారి చెప్పడానికి ప్రయత్నిస్తున్నాను. కైండ్లీ బేర్ విత్ మీ. సో రిస్క్, అండర్స్టాండింగ్ వేరియస్ టైప్స్ ఆఫ్ రిస్క్. రిస్క్ అంటే ఏంటి, అది ఎన్ని రకాలు ఉంది, ఆ రిస్క్ని ఎట్లా క్యాల్కులేట్ చేయాలా, రిస్క్ని క్యాల్కులేట్ చేయడానికి టెక్నిక్స్ ఏంటి, స్టాండర్డ్ డీవియేషన్ అంట, వేరియన్స్ అంట, బీటా ఎస్టిమేషన్, ఆల్ఫా, బీటా కోఎఫిషియంట్స్, కోవేరియన్స్, ఇవన్నీ కూడాను టెక్నిక్స్ ఆఫ్ క్యాల్కులేటింగ్ రిస్క్ అన్నమాట. అదేవిధంగా ఇన్వెస్టెడ్ అటిట్యూడ్ టువర్డ్స్ రిస్క్ అండ్ రిటర్న్. దాంతోపాటు ఏం నేర్చుకోబోతున్నాం మనము? ఒక పెట్టుబడి పెట్టే వ్యక్తి యొక్క ఆలోచన దృక్పథం, అతని ఆలోచన విధానం రిస్క్ పైన, రిటర్న్ పైన. అంటే తాను పెట్టుబడి పెట్టినప్పుడు ప్రమాదాన్ని ఎదుర్కొనే అటిట్యూడ్ కావచ్చు, సంపాదించుకునే అటిట్యూడ్, రిటర్న్, ప్రతిఫలం వచ్చినప్పుడు వచ్చే ప్రతిఫలం వచ్చినప్పుడు, లేదంటే నష్టం వచ్చినప్పుడు, ఈ రెండు ఎదుర్కొంటాడు ఇన్వెస్ట్ అనేవాడు. సో అప్పుడు అతని యొక్క అటిట్యూడ్ ఎలా ఉండాలి రిస్క్ మీద, రిటర్న్ మీద అనేది మనం తెలుసుకుంటాం. దాంతోపాటు ఓకే, రిటర్న్ అండ్ ఇట్స్ క్యాల్కులేషన్. ఎక్స్ప్లోర్ ద కాన్సెప్ట్ ఆఫ్ రిటర్న్, టైప్స్ ఆఫ్ రిటర్న్, క్యాల్కులేషన్ ఆఫ్ రిటర్న్ అనే సింగిల్ సెక్యూరిటీ, అర్థమెటిక్ అండ్ జామెట్రిక్ మీన్స్, హిస్టారికల్ రిటర్న్, రిటర్న్ రిలేటివ్, probability డిస్ట్రిబ్యూషన్ అండ్ ఎక్స్పెక్టెడ్ రిటర్న్స్. సో మనం రిటర్న్కి సంబంధించిన రిలేటెడ్ కాన్సెప్ట్స్ అన్నీ కూడాను ఇందులో భాగంగా మనం నేర్చుకోబోతున్నాము సెకండ్ యూనిట్లో. సో రిటర్న్ అంటే ప్రతిఫలం, రిస్క్ అంటే మనకు ఎదురయ్యే నష్టం, నష్టం అని అర్థం ఇక్కడ రిస్క్ అంటే. ఓకేనా? సో పొటెన్షియల్ ఫర్ రిస్క్, పొటెన్షియల్ ఆఫ్ అన్సర్టైనిటీ అని అర్థం. అంటే అన్సర్టైనిటీ అంటే ఏం జరుగుతుందో తెలియని స్థితినే మనం అన్సర్టైనిటీ అంటాము. దాన్నే రిస్క్ అని అంటాము పెట్టుబడికి సంబంధించి. ఓకే, నెక్స్ట్ కమింగ్ టు థర్డ్ యూనిట్, బేసిక్స్ ఆఫ్ పోర్ట్ఫోలియో మేనేజ్మెంట్ ఇన్ ఇండియా. ఇక మూడో యూనిట్కి వచ్చేటప్పటికల్లా ఇండియాలో ఈ పెట్టుబడి నిర్వహణకు సంబంధించి, పోర్ట్ఫోలియో మేనేజ్మెంట్కి సంబంధించి భారతదేశంలో ఏమేమి అంశాలను మనం తెలుసుకోవాలి అనేది మొట్టమొదట సెబీ గైడ్ లైన్ తెలుసుకోవాలి. సెబీ అంటే సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా. ఇది ఒక చట్టం ద్వారా ఏర్పడిన ఒక రెగ్యులేటరీ, స్టాక్ మార్కెట్ను రెగ్యులేట్ చేస్తుంది. ఓకేనా? స్టాక్ మార్కెట్ అంటే అది మనం ఇక్కడ సెకండరీ మార్కెట్ అనొచ్చు. సెబీ రెండు రకాల మార్కెట్స్ను, ముఖ్యంగా క్యాపిటల్ మార్కెట్ను రెగ్యులేట్ చేస్తుంది. క్యాపిటల్ మార్కెట్లో మీరు ఆల్రెడీ సార్ చెప్పినప్పుడు వినే ఉంటారు.
ప్రైమరీ మార్కెట్ అంటాము, తర్వాత సెకండరీ మార్కెట్ అంటాము. ప్రైమరీ మార్కెట్ అంటే మనం ఎప్పుడైతే కొత్తగా ఒక కంపెనీ స్టార్ట్ చేసినా, లేదంటే ఒక పాత కంపెనీ మరొకసారి పెట్టుబడి కావాలని కోరుకున్న ప్రజలకు పరిచయ పత్రాన్ని, ప్రాస్పెక్టస్ను జారీ చేసి ప్రజల నుంచి మూలధనాన్ని వాటాల రూపంలో సేకరిస్తుంది. సో వాటన్నిటికి సంబంధించిన కొన్ని మార్గదర్శకాలు ఫాలో కావాలి. వాటన్నిటిని ఎవరు నిర్ణయిస్తారంటే సెబీ నిర్ణయిస్తుంది. పోర్ట్ఫోలియోకి సంబంధించి కూడాను రూల్స్, గైడ్ లైన్స్, రెగ్యులేషన్స్, రెస్పాన్సిబిలిటీస్, డ్యూటీస్, అందులో ఉండే స్టేక్ హోల్డర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ కూడాను ఎవరు గైడ్ లైన్స్ ప్రొవైడ్ చేస్తారంటే సెబీ ప్రొవైడ్ చేస్తుంది. సో అంటే పోర్ట్ఫోలియో మేనేజర్స్, పోర్ట్ఫోలియో మేనేజ్మెంట్ సర్వీసెస్, ఆపరేషనల్ మెథడ్స్ అండ్ ఫంక్షన్స్ ఆఫ్ ఏ పోర్ట్ఫోలియో మేనేజర్, వీళ్ళందరికి సంబంధించి కూడాను సెబీ గైడ్ లైన్స్ ను మనం తెలుసుకోబోతున్నాము. తర్వాత మీకు ఆసక్తి ఉంటే ఇందులోనే ఉద్యోగ అవకాశాలు వెతుక్కోవచ్చు. ఎలాంటి అవకాశాలు ఉన్నాయి పోర్ట్ఫోలియో మేనేజ్మెంట్లో అనే ఆసక్తికరమైన అంశాలు కూడాను మనం థర్డ్ యూనిట్ లో భాగంగా నేర్చుకోబోతున్నాం మై డియర్ స్టూడెంట్స్. ఇక ఫోర్త్ వన్, పోర్ట్ఫోలియో మోడల్స్. ఆల్రెడీ చెప్పాము, మనము ఇన్వెస్ట్మెంట్ పెట్టుబడి పెట్టడానికి సంబంధించిన కొన్ని టెక్నిక్స్ను, అంటే మనకు లాభం రావచ్చా లేదా నష్టం రావచ్చా, ఇది తెలుసుకోవడానికి సైంటిఫిక్గా కొన్ని టెక్నిక్స్ను ఏమి ఎవాల్వ్ అయినాయి కాలక్రమాన. ఎంతోమంది నిపుణులు, ఆర్థిక నిపుణులు, ఫైనాన్షియల్ ఎక్స్పర్ట్స్ కొన్ని మోడల్స్ తయారు చేశారు. ఆ మోడల్స్ బేస్ చేసుకొని మనకు పెట్టుబడి పెట్టినప్పుడు లాభం వస్తుందా లేదా, రిస్క్ ఉంటుందా, రిస్క్ ఉంటే ఎంత రిస్క్ ఉంటుంది, లాభం అయితే ఎంత లాభం రావడానికి అవకాశం ఉంటుంది, ఏ టైంలో పెట్టుబడి పెట్టాలి, ఏ టైంలో మనము విత్డ్రా చేసుకోవాలి పెట్టుబడిని అనే దానికి సంబంధించిన అంశాలన్నిటికి సంబంధించిన కొన్ని టెక్నిక్స్ ఉన్నాయి. ఆ టెక్నిక్స్ మనం నేర్చుకోబోతున్నాం. అందులో భాగంగా మార్కోవిచ్ మోడల్ అని, ఓకేనా, షార్ప్ సింగిల్ ఇండెక్స్ మోడల్ అని, తర్వాత క్యాపిటల్ అసెట్ ప్రైజింగ్ మోడల్ అని, ఆర్బిట్రేజ్ ప్రైజింగ్ థియరీ అని, ఇట్లా మోడల్స్ 4వ యూనిట్లోను మరియు 5వ యూనిట్లోను. మార్కోవిచ్ థియరీ, పోర్ట్ఫోలియో మేనేజ్మెంట్, షార్పెస్ట్ మోడల్ అండ్ జెన్షన్ ట్రైనర్ మోడల్, ఇవి మనం నేర్చుకోబోతున్నాం మై డియర్ స్టూడెంట్స్. సో మీరు ఇంకా అదనంగా ఇంకా బాగా మంచి నాలెడ్జ్ ఇందులో సంపాదించుకోవాలంటే ఇవన్నీ కూడా మనకు బాగా హెల్ప్ అవుతాయి. పోర్ట్ఫోలియో మేనేజ్మెంట్, హిమాలయ పబ్లికేషన్, ప్రీతి సింగ్, వికే అవధాని, సెక్యూరిటీ అనాలిసిస్ అండ్ పోర్ట్ఫోలియో మేనేజ్మెంట్. ఓకే, ఫిషర్ అండ్ జార్డాన్, సెక్యూరిటీ అనాలిసిస్ అండ్ పోర్ట్ఫోలియో మేనేజ్మెంట్, ప్రింటిసాల్ పబ్లికేషన్స్ వాళ్ళది. ఇండియాకి సంబంధించి ప్రసన్న చంద్ర, ఇట్ ఇస్ ఏ వండర్ఫుల్ బుక్, సెక్యూరిటీ అనాలిసిస్ అండ్ ఇన్వెస్ట్మెంట్ మేనేజ్మెంట్ అని. తర్వాత సుధీంద్ర భట్, సెక్యూరిటీ అనాలిసిస్ అండ్ పోర్ట్ఫోలియో మేనేజ్మెంట్. వీళ్ళందరూ కూడాను ఓకే మంచి పుస్తకాలు రాశారు. మనం రెఫరెన్స్ కోసం వీటన్నిటిని వాడతాము, ఓకేనా. సో అదనంగా మనం ఎక్స్ట్రా నాలెడ్జ్ మనం సంపాదించుకోవాలంటే పోర్ట్ఫోలియో మేనేజ్మెంట్కి సంబంధించి ఆ టెక్స్ట్ బుక్లు కూడా మనం రెఫర్ చేయొచ్చు. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ syllabus in a simple way, and this is the end of explaining about syllabus. Thank you so much.